హాయ్ గాయ్స్, ఈరోజు మా యానివర్సరీ. అందుకోసమని మేము భువనగిరి గట్టు శ్రీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. చాలా రష్గా ఉంది గుళ్ళో. క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి. స్టార్టింగ్లో అయితే ఒకే దగ్గర గుంపులుగా ఉన్నారు జనాలు. బాగా తొక్కేశారు నన్నైతే. అమ్మో, నాకైతే ఏడుపు వచ్చేసింది. కింద పడిపోతానేమో అనుకున్నాను. కొంచెం క్యూ లోపలికి వచ్చాక ఫ్రీ అయ్యింది. దేవుడి దగ్గర కూడా ఎక్కువసేపు నించొనివ్వలేదు రష్ ఉండడం వల్ల. దర్శనం చేసుకుని వెంటనే బయటకైతే పంపించేశారు. బయటకు వచ్చాక వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇక్కడ బయట ఉన్నారు టెంకాయలు కొట్టించేదానికి. అలాగే గుడి మొత్తం పోలీసులు అయితే తిరుగుతూ ఉన్నారండి, జనాల్ని కంట్రోల్ చేయడం కోసం, రష్ ఎక్కువగా ఉండడం వల్ల. మేమైతే టెంకాయ కొట్టేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే కళ్యాణం దగ్గరకైతే బయలుదేరుతున్నామండి. మేము కాస్త లేటుగా వచ్చాము. కళ్యాణం అయిపోయి ఉంటుందేమో అనుకుంటూ వెళ్ళాను, కానీ నేను వెళ్ళిన 5 నిమిషాల్లో మాంగళ్యధారణ అయితే జరిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబ్రాలతో పాటు ముత్యాలు కూడా ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి ఫుడ్ దగ్గరకైతే వెళ్ళాము. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్ ఉండాలని చాలా ఎక్కువగా చేశారు, ఎవ్వరూ ఇబ్బంది పడకుండా. అక్కడైతే పెరుగన్నం, ఇంకా బిర్యానీ, ఆలు కుర్మా, ఇంకా పికిల్ అయితే ఇచ్చారు. తినేసి కాసేపు కూర్చున్నాము. ఇంకా లేచి ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇక్కడైతే చూడండి, దారి పొడవునా అంగళ్ళే ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, జ్యూస్ అంటూ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే కొండ పైన చివరన ఉంటుందండి. చాలా బాగుంటుంది. టెంపుల్ టూర్ కనుక మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి. గుడి దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేను తీయలేకపోయాను. ఇక్కడైతే గ్రీటింగ్ కార్డ్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు. మీలో ఎంతమంది ఇప్పటికి కూడా గ్రీటింగ్ కార్డ్స్ ఆడతారో చెప్పండి. నేనైతే మా అన్నయ్య పిల్లలతో ఆడతాను. ఇక్కడైతే చల్లవేంద్రం పెట్టారు, చల్లటి వాటర్ కూడా ఉంది. నేనైతే ఒక బాటిల్ పట్టుకొని చల్లగా తాగేశాను. ఇంకా బొమ్మలంగళ్ళండి, మొత్తం బొమ్మలంగళ్ళే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తూ వెళ్తున్నాను నేను అట్లా. నేనైతే బొమ్మలు ఏమి తీసుకోవట్లేదండి. చూడండి, ఇది గాజుల షాపు. ఎన్ని రకాల గాజులు ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, అన్నీ అమ్మాయిలకు సంబంధించినవి. ఇదైతే అడిగాను నేను, 30 రూపీస్ చెప్పారు ఆవిడ. మొత్తం ఆ ప్యాకెట్ మొత్తం 30 రూపీస్ అని చెప్పారు. అండ్ ఇక్కడికేమో చూడండి, ఇవి మొత్తం క్లిప్సేనండి. రకరకాల క్లిప్స్, ప్లక్కర్స్ ఉన్నాయి. చాలా నచ్చాయి నాకైతే. నేనైతే ఈ బటర్ఫ్లై ప్లక్కర్ అయితే ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ 20 రూపీస్ చెప్పారు. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడండి, బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, స్టోన్ వర్క్ ఉండే క్లిప్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. బ్లాక్ బీడ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి, చాలా నచ్చాయి. కానీ నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను తీసుకోలేదు. కొన్ని క్లిప్స్ మాత్రం తీసుకున్నాను. ఇక్కడేమో స్వీట్స్ అండి. చూడండి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం అయితే ముందుకు వచ్చాను. ఇక్కడైతే మంచి హెల్దీ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. అదేనండి ఖర్జూరం. నేనైతే తీసుకోలేదు, మనం ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే అస్సలు తినలేము. ఇంక ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఆటో అయితే ఎక్కి కూర్చున్నాను. ఇక్కడ కింద ఇంకో టెంపుల్ ఉంటుంది, నాగమ్మ గుడి అదే అని అంటారు. బట్ మేమైతే అప్పటికే చాలా దూరం నడిచాము, అందుకే ఆటో ఎక్కేసి బయలుదేరిపోయాము. ఆ గుడిలోకి అయితే వెళ్ళలేదు. మీకైతే నేను ఇప్పుడు ఆ టెంపుల్ చూపిస్తాను. ఇదేనండి అది. చాలా బాగుంటుంది.
మీకెవరికైనా తెలిసుంటే ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి. మీకు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళైనా సరే. ఇక్కడితో ఆ టెంపుల్ దాటేసొచ్చేసాము. ఒక చోటైతే ఆగి బాదం పాలైతే తాగాము. బాదం పాలు తాగేసి ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. టేక్ కేర్. బాయ్.